ప్రభుత్వం అన్నాక ప్రచారాలు చేసుకోవాలి, తప్పదు. లీడర్లు అన్నాక పబ్లిక్ లో పదార పెంచుకునేందుకు పబ్లిసిటీలు చేసుకోవాలి, తప్పే లేదు. కానీ పిఆర్ కోసము పిల్లల్ని తిప్పల పెట్టుడు అయితే తప్పే కదా. చదువుకునే పిల్లలను సతాయించుడు కరెక్ట్ కాదు కదా అనుకుంటా సీఎం సార్ చేసిన పని మీద సీరియస్ అవుతారు కొందరు. ఇంతకు సార్ ఏం చేసిండు, ఏం కథ అనంటే, దునియా అంతా దుమ్ము లేపుతున్న ఫుట్బాల్ మ్యాచ్లను మన తాన కూడా పిల్లలకు చూపించి వాళ్ళను కూడా ఖుషి చేసి ఆటలలో ప్రోత్సాహం ఇప్పియాలని మంచి ఉపాయమే చేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. కాకుంటే ఏడ మిస్ ఫైర్ అయ్యి మిక్స్డ్ టాక్ తోని మీద పడ్డదంటే ఆ మ్యాచ్ అర్ధరాత్రి ఉంటే అప్పటిదాకా పిల్లలను ఆయనతో పాటే కూర్చుండబెట్టుకొని చూసేవారికల్లా ఆడ పాపం పిల్లలను నిద్ర కాగక ఇబ్బంది పడ్డారు అనుకుంటా వీడియోలు వైరల్ అయ్యే వరకల్లా మోపైందిగా అస్సలు పంచాది. మీ పిఆర్ కోసం పిల్లల్ని తిప్పలు పెడతారా? అంతగా చూడాలనుకుంటే మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ లీడర్లు, మంత్రులతో కలిసి చూడనుంటురి. తెల్లారు లేస్తే బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లలు 9-10కే నిమ్మలంగా నిద్రపోయే పిల్లలను పట్టుకొచ్చి గిట్లా చేస్తారా? పాపం ఆలస్యమైతుందని చెప్పలేక నడిమిట్లా నడుచుకుంటా పోలేక అంత సౌండ్ ఉన్నా కూడా చూడుండ్రి అట్లనే కూర్చున్న పిల్లలు సీట్లలోనే కునికిపాట్లు పడ్డారు అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తున్నారు నెటి జనాలు. మొన్న గిట్లనే పిల్లలతోనో సభ పెడితే ఆడ పోరలకు సరిగ్గా ఫ్యాన్లు కూలర్లు కూడా లేక ఎండకు ఉబ్బరిచ్చి ఉఫ్ ఉఫ్ అని ఊపుకునుడే సరిపోయింది అనుకుంటా వీడియోలు వైరల్ అయినాయి. ఇప్పుడు ఇగో ఇట్లా అయితే ఎండకు తట్టుకోలేక లేకుంటే నిద్ర కాపుకోలేక పాపం పిల్లలకైంది తిప్పాలనుకుంటా తోటి పిల్లల అమ్మ నాయనలు కూడా ఆడుచుకోవట్టిరు గట్టిగానే. మరి ఫుట్బాల్ మ్యాచ్ చేయంగా సర్కార్ను ఫుట్బాల్ ఆడుతున్న జనాల ఫుల్ కౌంటర్లకు కాంగ్రెస్ లీడర్లు ఏం కామెంట్లు చేస్తారో చూడాలిగా.